దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. రమేష్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు, రిటైర్డ్ కల్నల్. ఆయనతో మాట్లాడదాం. రైట్ రమేష్ గారు, మనం చూస్తున్నాం కాల్పుల విరమణ ఒప్పందం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాకిస్తాన్ నుంచి డ్రోన్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి అటు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో. అయితే ఒకసారి విరమణ ఒప్పందం చేసుకున్న తర్వాత వాటిని ఉల్లంఘిస్తే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది కరెక్టే అంటారా? పాకిస్తాన్ ఏం చేసినా గానీ అది వాళ్ళకి ఏంటంటే సీజ్ ఫైర్ కానీ వాళ్ళది ఏ ఒప్పందం ఉందా పాకిస్తాన్ వాటిని జరిగా పాటించదు. మనకి గతంలో కూడా ఎన్నోసార్లు సీజ్ ఫైర్ చేసుకున్నాము, ఆ తర్వాత కూడా వాళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తూనే ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. కాబట్టి మన ఆర్మ్ ఫోర్సెస్ వాటికి కూడా సరైన సమాధానము తిప్పి చెప్పుతుంది. మీరు వేసి చూడండి, వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు గుణపాఠం చెప్పాము, అయినా కానీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి బుద్ధి వచ్చేలాగా ఆర్మీ ఫోర్సెస్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ట్రంప్ పెద్దన్నగా వ్యవహరించారనుకోవచ్చు అంటారా రమేష్ గారు? ఈ వ్యవహారానికి సంబంధించి ఇటు పాక్కి కానీ భారత్కి కానీ ఒక ఒప్పందం చేయాలని ప్రయత్నించారు. ఎందుకంటే ఇరు దేశ ప్రజల శాంతి భద్రతలే ధ్యేయంగా ఆయన అరగ్రేటం చేయడం, ఇద్దరితో మాట్లాడడం, ఈ ఒప్పందం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు దాన్ని ఉల్లంఘించినప్పుడు మరి ట్రంప్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుందంటారు? ఇతర దేశాలు ఎవరైనా కలుగు చేసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అంశం కలిగ చేసి చేసుకున్నారని ఒక భావన. నేను ఏమనుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మాట్లాడిపోయారు. ఆ తర్వాత సౌదీ ఫారిన్ మినిస్టర్ వచ్చారు, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడిపోయారు. రెండిట్లో కూడా వాళ్ళకి జరిగింది ఏంటంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసం చేశాము, ఆ తర్వాత వాళ్ళ రైడార్స్ మొత్తం ధ్వంసం చేశాము. ఇప్పుడు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం అక్కడ అయిపోయింది. నెక్స్ట్ మేబీ పోస్ట్ మన పాకిస్తాన్ నేవీని చేద్దామని ప్లాన్ ఉందో నాకు తెలియదు. కాబట్టి ఈ సందర్భంలో నా ఉద్దేశం ప్రకారంగా పాకిస్తాన్ పోయి వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా కార్గిల్ అప్పుడు కూడా వాళ్ళు అదే చేశారు. పోయి పాకిస్తాన్ వాళ్ళు పోయి అమెరికా కార్డు పట్టుకున్నారు. అప్పుడు అమెరికా వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తే మనం వాళ్ళకి తీసుకున్నారు, పాజిటివ్ వచ్చాము. కాబట్టి వాళ్ళు పోయి ట్రంప్ గారి కాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి ట్రంప్ గారి రిక్వెస్ట్ మీద మనం చేసాము. కాబట్టి ట్రంప్ అమెరికా కూడా వాళ్ళు ఏం చేసేది ఏంటంటే, బాబు మీరు మళ్ళీ సీజ్ చేయండి అని మళ్ళీ చెప్పగలుగుతారు. అంతే తప్ప వాళ్ళు ఇంకా దీంట్లో పెద్ద గొప్పది ఏం చేసేది మహా అయితే వాళ్ళకి ఒకవేళ నిజంగానే అమెరికా ఇంట్రెస్ట్ ఉంటే ఈ IMF ఇచ్చే ఆ లోన్ ఇమీడియట్ గా స్టాప్ చేయాలని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టచ్చు అమెరికా మీద. అవునండి. అంటే ఇప్పటి వరకు చేసిన కాల్పుల్లో చాలా వరకు యుద్ధ సామాగ్రి అంతా టర్కీ నుంచి, చైనా నుంచి తెచ్చుకుంది ఆ పాక్ అని కూడా మనకు తెలుసు. దానికి సంబంధించిన డ్రోన్స్ని వినియోగిస్తుందని కూడా తెలిసిన విషయమే. అయితే తన దగ్గర యుద్ధం చేయడానికే సరైన సామాగ్రి లేనప్పుడు ఈ ఉసిగొల్పే చర్యలు ఎందుకంటారు? అంటే ఎక్కడి వరకు తీసుకొద్దామని? అక్కడున్న ప్రజలే కదా దీనికి సంబంధించి ఇబ్బంది పడేది. ఆ ప్రభుత్వానికి కానీ ఇటు ఆర్మీ వ్యవస్థకు కానీ ఏం పట్టనట్టు ఎంతవరకు ఉసిగొల్పే చర్యలకు పాల్పడుతుంది అనుకోవచ్చా? ప్రజలు అక్కడ బాగుపడతారు. ప్రజల ప్రాబ్లం ఉన్నది. పాకిస్తాన్ పాలకులకి ఆ దృష్టి లేనే లేదు. ఎందుకంటే డెమోక్రసీ లేదు, అక్కడ నడిపించేది ఆర్మీ. ఆర్మీ కూడా ఏం నేర్పిస్తుంది అంటే మతోన్మాదం పేరు మీద ఆర్మీ నడిపిస్తుందే తప్ప వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదు. వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ డబ్బులు మొత్తం కేవలం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ ప్రాంతం వరకే ఉన్నది. వేరే ప్రాంతం వాళ్ళకి పట్టించలేదు. కాబట్టి పాకిస్తాన్ పాలకులు పాకిస్తాన్ ప్రజల గురించి వాళ్ళు ఆలోచిస్తారనేది తప్పు. కేవలం వాళ్ళని మతోన్మాదంగా వారిని రెచ్చగొట్టి వాళ్ళు పంజాబీస్ అందరూ అక్కడ పవర్ లో ఉండాలి, పంజాబీస్ అంతా ఆర్మీలో ఉండాలి, వాళ్ళే అక్కడ పరిపాలించాలని చెప్పేది వాళ్ళ దృష్టి. కాబట్టి వాళ్ళు ఇలాగనే కొనసాగుతుంటారు. కుక్క తోక వంటలాగా వాళ్ళ బిహేవియర్ ఇలాగనే ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి మాట్లాడుకుని ఆ దేశ ప్రధాని కానీ ఇటు నరేంద్ర మోదీ కానీ ఇందాక మనకి 5 o'clockకి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అది అయిన తర్వాత కూడా మళ్ళీ కాల్పులు జరుపుతున్నాయి అంటే అక్కడున్న ప్రభుత్వానికి సంబంధించి కానీ ఆర్మీకి సంబంధించి కానీ సందిగ్ధత లేదంటారా? అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేకే ఎవరి మాట ఎవరు వినకుండా ఈ విధంగా దాడులు చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఏదైనా ఒప్పందానికి చేసినప్పుడు రెండు దేశాలు కలిసి కూర్చొని ఆ ఒప్పందాలు సైన్ చేసుకున్న తర్వాత వాటిని ఉండాలండి. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి అంటే, వీరు పోయి అమెరికాను అప్రోచ్ చేశారు, అమెరికా మనతో మాట్లాడారు, ఆ తర్వాత ఆ పాకిస్తాన్ DGM మన DGMతో మాట్లాడి మేము కాల్పులు బంద్ చేస్తున్నాం అన్నారు. దానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు క్లియర్ గా చెప్పారు, ఇట్లా మాకు ఇది వచ్చేసింది, కానీ టెర్రరిజం ఆపేంత వరకు దీన్ని మేము కూడా పాస్ చేస్తుంటాము, అదేదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి వాళ్ళు కేసు చేశారు. కాబట్టి ఏంటి అంటే ఇది టెంపరీగా ఒక ఇండికేషన్ తప్ప అది పూర్తి స్థాయిగా ఎస్కలేషన్ అయిపోయిందని మనం చెప్పడానికి వీలేదు.
ఓకే. ఇప్పుడు వాళ్ళు మళ్ళా కాల్పులు చేశారంటే మనకి మళ్ళా రైట్ ఉంది దాన్ని రెస్పాండ్ చేసింది. ఓకే. ఏ విధంగా అయితే మనము నిన్న జరిపిన కాల్పులకి వాళ్ళ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరాన్ని మనం ధ్వంసం చేశామో అదే ప్రకారంగా ఈ రోజు మిగిలిన ఎయిర్ ఫోర్స్ లాగా మిగిలిన టెర్రరిస్ట్ స్థావరాలు లేకపోతే నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా ధ్వంసం చేసే రైట్ మనకి వాళ్ళే ఆటోమేటిక్ గా మన చేతిలో పెట్టినట్టుగా దీన్ని మనం ఆలోచించాలంట. అవునండి. అంటే ఎక్కడ వరకు తీసుకెళ్దామనండి ఈ యుద్ధం ప్రారంభించింది అని చెప్పుకోవచ్చు. ఉసుగొల్పే చర్యలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ వరకు చేయాలని, ఎందుకంటే దానికి సంబంధించి పాక్కి ఎటువంటి బలం లేదు. ఒక పక్కన వెనుక ఆయుధాలే అనుకోవచ్చు, ఆర్థిక బలం అన్నిటిలో కూడా అది వెనకంజలో ఉంది. అయినా కానీ ఉసుగొల్పే చర్యలు మాత్రం ఎక్కడ తగ్గించట్లేదు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. అసలు ఎక్కడ వరకు తీసుకెళ్లాలని దాని ఆలోచన అనుకోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ లో బేసికల్లీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే అండి, వాళ్ళకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చాలా ప్రాబ్లం ఉంది. బలూచిస్తాన్ గురించి మనకు తెలుసు. నిన్న కూడా మళ్ళీ 15 మంది పాకిస్తాన్ సోల్జర్స్ చంపేశారు. సో అక్కడ బలూచిస్తాన్ లో వాళ్ళ కంట్రోల్లో లేదు. పిఓకేలో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది. మిగతా టీటీపీ ఆల్రెడీ సైబర్ పఖ్తుంక్వాలో అక్కడ వాళ్ళ అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళ దేశంలో వాళ్ళ ఎల్లకల్లం జరుగుతున్నది. ఇప్పుడు వాళ్ళ కేవలం ఉన్నది ఒకటి ఏంటంటే మతం పేరు మీద ఆ ప్రజల్ని ఎట్లా రెచ్చగొట్టి మతం పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టి లేకపోతే వాళ్ళని తప్పుదారు తప్పించాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి వేరే మార్గం లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి టర్కీ ఇచ్చిన డ్రోన్స్ అవి ఎందుకు పనికిరాని డ్రోన్స్ అని చెప్పేసి ఫస్ట్ డేనే ప్రూవ్ అయిపోయినాయి. ఎందుకంటే వాటిని 100% మన భారత సైన్యము తిప్పి కొట్టేసింది, నాశనం చేసేసింది. వాళ్ళకి మహా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ అబ్దాలి ఏదైతే మిజైల్ ఉందో అది కూడా దోవలోనే పడిపోయింది. అది పూర్తిగా ఎక్స్ప్లోర్ కూడా కాలేదు ఎక్కడ. అదే ప్రకారంగా వాళ్ళ పతా మిజైల్ కూడా ఉంది. అది కూడా ఎక్కడ కాకుండా 400 కిలోమీటర్స్ ముందరే కష్టాల్లోనే దాన్ని మనం పడగొట్టేశాం. చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి కొన్ని సూచనలు వచ్చేసినట్టే అవి పాకిస్తాన్ ఏరియాలోనే అవి కింద పడిపోయి వాళ్ళు పాకిస్తాన్ పైలట్స్ అక్కడ రిజెక్ట్ అయ్యారు లేకపోతే కాలిపోయినా అని చెప్పేసి కూడా కొన్ని మన వీడియోస్ అవన్నీ అయినాయి. అవన్నీ అథెంటికేట్ కాలేదు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ చెప్పలేము. సో దీనివల్ల ఏముంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా ఎందుకు పనికిరాని ఆయుధాలు అవి ఏ ప్రకారం కూడా భారతదేశానికి ఉన్న టెక్నాలజీ కానీ లేక భారత సైన్య క్యాపబిలిటీ కూడా నిలువుగా ఉన్నట్టుగా అది ఏం తెలియట్లేదు. కేవలము పాకిస్తాన్ ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ ఆయన పొజిషన్ ఇప్పుడు డిఫికల్ట్ గా ఉంది. అక్కడ వాళ్ళ కోర్ కమాండర్స్ వాళ్ళే ఆయనకు ఎగ్నెస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళలో తిరుగుబాటు వచ్చేసి ఆయన తీసేటట్టు ఉన్నారు. కాబట్టి ఇటువంటిప్పుడు వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించడానికి వాళ్ళు ఏమైనా చేస్తూనే ఉంటారు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది వాళ్ళకి మళ్ళా ఇది ఒక మంచి దెబ్బ కొట్టడానికి మనకి అవకాశంగా మనం చూసుకోవాలండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు. डब्बा बाटी करियो बंद करियो बाटी बंद बात करियो बंद करियो अंदर बाटी बंद बात करियो बंद डब्बा बाटी करियो बंद
శ్రీనగర్ ధ్యేయంగా ఏదైతే పాక్ మళ్ళీ డ్రోన్లతో దాడులకు తెగపడుతుందో దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్